ఉమ్మడి కృష్ణా జిల్లాను వరద నీరు ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్లోని ఇందిరమ్మ కాలనీ జల దిగ్బంధంలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. పలు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలలో పనిచేసే కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సుమారు 6 అడుగుల మేరకు శివారు ప్రాంతాల్లో వరద నీరు చేరుకుంది. స్థానికులు ఇళ్ల పైకెక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జక్కంపూడి జేఎన్ఎన్ యువారం కాలనీలో అర్ధరాత్రి 4 అడుగుల పైగా వరద నీరు చేరుకుంది. పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలోని బుడమేరు కట్ట, అంబాపురం పైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో విజయవాడలోని సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఏరియాలో ఎక్కడికి వెళ్ళారన్న ఇల్లు లేరా? వాళ్ళు లోపలికి వెళ్ళారు.